హాయ్ అండి. నమస్తే. కింగ్ మేకర్ 6వ భాగం. ఎగ్మూర్లో ఉన్న నేషనల్ మ్యూజియంని ఆనుకుని ఉంది కనిమెరా లైబ్రరీ. విశాలమైన మ్యూజియం ఆవరణలో లైబ్రరీ బిల్డింగుకు ఎదురుగా మెయిన్ గేటుకు దగ్గరలో ఉన్న ఒక చెట్టు కింద నిలబడి ఉన్నారు అరవింద స్వామి సూరిబాబులు. విక్రమ్ అటు చూడగానే కుడి చేతిని గాలిలోకి ఎత్తి నవ్వుతూ తాము అక్కడ ఉన్నట్లు తెలియచేశాడు సూరిబాబు. విక్రమ్ వాళ్ళ దగ్గరకొచ్చాడు. పదవికి బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం. మెయిన్ గేట్ మూసి లాక్ చేసే వేళయింది. రిస్ట్ వాచ్లో టైం చూసుకుంటూ చెప్పారు మాస్టారు అరవిందస్వామి. చిన్నగా తల ఊపి ఆ ఇద్దరితో పాటు బయటకొచ్చాడు విక్రమ్. ముగ్గురు ఆటోలో ఇంటికి బయలుదేరారు. ఎరా విక్కి, ఆ పుస్తకాన్ని నమిలి మింగేశావా? ఇంతసేపు ఉన్నావేమిటి? ఇంతకీ నాగరత్నంకి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఏమైనా తెలిసాయా అని అడిగాడు సూరిబాబు. చాలా విషయాలు తెలిసాయి చెప్పాడు విక్రమ్. నాకు తెలియక అడుగుతున్నాను. అసలు ఇంత హఠాత్తుగా నాగరత్నం గురించి తెలుసుకోవాలి అని ఎందుకు అనిపించింది నీకు? ప్లీజ్ సుబ్బు, ఇప్పుడు నన్ను ఏమీ అడగొద్దు అన్నాడు విక్రమ్. సూరిబాబు ఇంకేమీ మాట్లాడలేదు. 5 నిమిషాల పాటు ముగ్గురు మౌనంగా కూర్చున్నారు. ఆ తరువాత మాస్టారు పిలిచాడు విక్రమ్. ఏమిటి విక్రమ్? మీరు నాకు సాయం చెయ్యాలి. అదేమిటో చెప్పు. నేను ఒక ముఖ్యమైన పని మీద తెల్లవారుజామున ఒక చోటికి బయలుదేరి వెళ్ళవలసి ఉంది. తిరిగి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేను. సాధ్యమైనంత త్వరగా తిరిగి రావడానికి ప్రయత్నిస్తాను. ఈలోగా మీరు మీకిచ్చిన 5 కోట్లు ఖర్చు పెట్టి పుష్పక కాలనీలో ఇళ్ల నిర్మాణం జరిపించండి. రేపు ఉదయాన్నే అగ్నిబాధితుల్ని మంత్రిగారి భవంతికి తరలించండి అన్నాడు విక్రమ్. భారంగా నిట్టూరుస్తూ తల ఊపాడు మాస్టారు. నిర్మాణం పనుల్లో మన సూబు మీకు సహాయంగా ఉంటాడు అన్నాడు విక్రమ్. ఉలిక్కిపడ్డాడు సూరిబాబు. సారీరా విక్కీ, నువ్వు జైల్లో ఉన్నంతకాలం ఒంటరిగా ఎలాంటి జీవితం గడిపానో నాకు తెలుసు. ఇక మీదట ఒక్కరోజు కూడా నిన్ను చూడకుండా ఉండలేను. నేను నీ వెంట రావాలనుకుంటున్నాను. నువ్వు నా వెంట వస్తావా? అసలు కంగారు పడుతూ ఏదో చెప్పబోయాడు విక్రమ్. వెంటనే కల్పించుకున్నారు మాస్టారు అరవిందస్వామి. చూడు విక్కీ, మాటిచ్చాను కాబట్టి నీ ప్రయాణానికి సంబంధించిన వివరాలను నేను అడగను. కానీ ఈ సమయంలో నీ శ్రేయోభిలాషిగా ఒక్క సలహా మాత్రం ఇవ్వకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు వెళ్లే పని ఎటువంటిదైనా ఒంటరి ప్రయాణం ఎన్నడూ క్షేమం కాదు. సూబుని కూడా నీ వెంట రానియ్యి. అవసరమైన సమయాలలో కనీసం మాట సహాయానికైనా ఉపయోగపడతాడు అన్నారు. ప్లీజ్ అభ్యంతరం చెప్పకురా విక్కీ, బ్రతిమలాడాడు సూరిబాబు. ఆల్ రైట్, అలాగే కానీ ఒక్క షరతు. నీ వెంట రావడానికి ఒప్పుకున్నావు కనుక ఎన్ని షరతులు విధించినా నాకు అభ్యంతరం లేదు అన్నాడు సూరిబాబు. ముందే చెబుతున్నాను, జాగ్రత్తగా విను. నేను వెళ్లే చోట ఏ పని చేసినా ఎటువంటి ప్రశ్నలు వెయ్యకూడదు, అభ్యంతరాలు చెప్పకూడదు. కామ్గా చూస్తూ ఉండడమే నీ పని, సరేనా? సరే. వారి సంభాషణ పూర్తయ్యేసరికి ఆటో మాస్టారు చెప్పిన అడ్రస్ ప్రకారం ఆయన ఇంటి ముందు ఆగింది. సూరిబాబు ఆటో ఫేర్ చెల్లించాడు. ముగ్గురు ఇంట్లోకి వెళ్లారు. తెల్లవారుజాము 4 గంటలకే నిద్రలేచి ప్రయాణానికి సిద్ధమయ్యాడు విక్రమ్. అప్పటికే తన ఎయిర్ బ్యాగ్ని భుజానికి తగిలించుకుని మాస్టారుతో పాటు హాల్లో కూర్చుని ఉన్నాడు సూరిబాబు. వెళ్ళొస్తాను మాస్టారు, నన్ను ఆశీర్వదించండి. వంగి అరవిందస్వామి పాదాలకు నమస్కరించాడు విక్రమ్. అతన్ని లేవనెత్తి చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకున్నారు మాస్టారు. మాస్టారు, ఏమిటిది? ఆశ్చర్యంగా అడిగాడు విక్రమ్. ఏమీ లేదు విక్కీ, నువ్వు చెప్పినా చెప్పకపోయినా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఎందుకు వెళుతున్నావో కొంతలో కొంతైనా నేను ఊహించగలను. క్షేమంగా వెళ్ళి విజయంతో తిరిగిరా. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వార్థశక్తులకి తల వంచొద్దు. అన్యాయాన్ని ఎదిరించే నీ వ్యక్తిత్వాన్ని విడనాడొద్దు అంటూ అతన్ని ఆశీర్వదించారు. అలాగే మాస్టారు, మీ మాట ఎన్నడూ జవదాటను అన్నాడు విక్రమ్. ఆ తరువాత సూరిబాబు కూడా మాస్టారుకు నమస్కరించి సెలవు తీసుకున్నాడు. రోడ్డు దాకా వచ్చి వారిని సాగనంపాడు మాస్టారు అరవిందస్వామి. సూరిబాబుతో పాటు అక్కడికి కొంచెం దూరంలో మెయిన్ రోడ్డు మీదకి వచ్చి బస్ స్టాపింగ్లో నిల్చున్నాడు విక్రమ్. అప్పుడు టైం తెల్లవారుజాము 4:30 గంటలు కావస్తుంది. మనం వెళ్లేది ఏ ట్రైన్కి అడిగాడు సూరిబాబు. విక్రమ్ సమాధానం చెప్పలేదు. ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేయడం దేనికి? ఎంచక్క ఆటోలో వెడదాం. దానికి సమాధానం రాలేదు విక్రమ్ నుండి. అడిగిన దానికి సమాధానం చెప్పవేమిట్రా విక్కీ? అసహనం నిండిన కంఠంతో మూడోసారి ప్రశ్నించాడు సూరిబాబు. అప్పుడు తల తిప్పి అతని ముఖంలోకి చూశాడు విక్రమ్. నేను చెప్పింది నీకు గుర్తులేదనుకుంటాను అన్నాడు. ఏమిటి?
ఏం జరుగుతుందో చూడడం తప్ప ఎలాంటి ప్రశ్నలు వేయకుండా ఉండేటట్టయితేనే నా వెంట రావడానికి వీలవుతుంది. అంతే. విక్రమ్ ఆ మాట అనడం ఆలస్యం అన్నట్టు ఠక్కున నోరు మూసుకున్నాడు సూరిబాబు. సరిగ్గా తెల్లవారుజామున 5 గంటలు అవుతూ ఉండగా బస్టాపింగ్లోకి వచ్చి ఆగింది ఒక మారుతి వ్యాను. వెంటనే సైడు డోర్ తెరుచుకుని కిందకి దిగాడు హోమ్ మినిస్టర్ సదాశివన్ మనిషి శేఖర్. గుడ్, కరెక్ట్గా టైంకే వచ్చావు. ఇంతకీ ఇతనెవరు? సూరిబాబు వంక చూస్తూ అడిగాడు. నా ఫ్రెండ్. ఎవరిని వెంట తీసుకువెళ్ళకూడదో నీకు తెలీదా అన్నాడు శేఖర్. విక్రమ్ సీరియస్గా చూశాడు అతని ముఖంలోకి. నన్ను శాసించే అధికారం ఎవ్వరికీ లేదు. పని అప్పగించడం వరకే మీ బాధ్యత. అన్నమాట ప్రకారం ఆ పని పూర్తి చేయటం నా బాధ్యత. నా వెంట ఎవరిని తీసుకువెళ్లాలో ఎవరిని తీసుకువెళ్ళకూడదో నాకు బాగా తెలుసు అన్నాడు. అది కాదు నేను చెప్పేది. ఏదో చెప్పబోతున్న అతన్ని మాట్లాడవద్దని వార్నింగ్ ఇస్తున్నట్టు ఉరిమి చూశాడు విక్రమ్. అంతే. పగబట్టిన నాగుపాము కళ్ళను పోలిన అతని గోధుమ రంగు కళ్ళల్లోకి చూస్తూనే జల్లుమంది శేఖర్ శరీరం. అప్రయత్నంగా చెమట బిందువులు ప్రత్యక్షమయ్యాయి అతడి నుదుటి మీద. నోట్లో నుంచి మాట రావడం మానేసింది. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు బలవంతంగా గుటకలు మింగుతున్న అతని వంక చూస్తూ అన్నాడు విక్రమ్. ఇక మనం బయలుదేరితే బాగుంటుంది అని. ఎస్ ఎస్ కమాన్ గెట్ ఇన్ అంటూ పక్కకి తప్పుకున్నాడు శేఖర్. ఎవర్రా విక్కీ, ఈ సంతలో చింతకాయగాడు అని అడగాలన్న ఆలోచనను ఆఖరి క్షణంలో అదుపు చేసుకుంటూ విక్రమ్తో పాటు వ్యాన్ ఎక్కి కూర్చున్నాడు సూరిబాబు. నుదుటి మీద ఆవిర్భవించిన చెమట బిందువులని కర్చీఫ్తో అద్దుకుంటూ తను కూడా వ్యాన్ ఎక్కి డ్రైవర్ పక్కన కూర్చున్నాడు శేఖర్. వ్యాన్ కదిలి ముందుకు ప్రయాణించడం ప్రారంభించింది. సిగరెట్ వెలిగించి దమ్ములాగుతూ సీటు వెనక్కి తలవాల్చి కూర్చున్నాడు విక్రమ్. షేక్ బుకాతిర్ భవంతిలో 35mm స్క్రీన్ మీద చూసిన విశ్వోగ్ర దేవత విగ్రహం, ఆ విగ్రహం పెదవుల మధ్య ఉన్న నాగరత్నం, సాంగ్రీ ఆటవిక గూడెం అతని కళ్ల ముందు లీలగా కదలాడడం ప్రారంభించాయి. సమయం సరిగ్గా తెల్లవారుజామున 5:30 గంటలు అవుతూ ఉండగా సిటీ లిమిట్స్ దాటి హైవే పక్కగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మైదానంలో ప్రవేశించి ఆగింది మారుతి వ్యాను. విక్రమ్తో పాటు కిందకి దిగాడు సూరిబాబు. అతన్ని ఏదో అడగబోతూ చుట్టూ చూసి విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ మైదానం మధ్యలో ఆగి ఉంది ఒక ప్రైవేటు హెలికాప్టర్. సిగరెట్ కాలుస్తూ దాని పక్కనే నిలబడి ఉన్నాడు పైలట్. అయ్య బాబోయ్, ఈ హెలికాప్టర్ మన కోసమేనా విక్కీ? ఆ సంగతి ముందే చెప్పుంటే మరి కాస్త లగేజ్ తెచ్చుండేవాణ్ణి కదా అసలు. ఇంకా ఏదో అనబోతూ విక్రమ్ మొహంలోకి చూశాడు సూరిబాబు. అతని చూపులు సీరియస్గా ఉండడం గమనిస్తూనే అరచేత్తో తన నోటిని తానే నొక్కుకుంటూ మౌనం వహించాడు. వ్యాన్లో నుంచి దిగి పైలట్ దగ్గరకు వెళ్ళాడు శేఖర్. 5 నిమిషాలు అతనితో మాట్లాడి విక్రమ్ దగ్గరికి తిరిగొచ్చాడు. నీకు అవసరమైనవన్నీ ఒక కిట్ బ్యాగ్లో హెలికాప్టర్లో ఉన్నాయి. పైలట్ మిమ్మల్ని నీలగిరి అరణ్య పరిసరాల్లో దించుతాడు. అక్కడి నుంచి కాలినడకనే సాగించాలి మీ ప్రయాణాన్ని అన్నాడు. విక్రమ్ తల ఊపాడు. కిట్ బ్యాగ్లో వైర్లెస్ ట్రాన్స్మిటర్ ఉంది. మీ ప్రోగ్రెస్ను తెలుసుకునేందుకు సదాశివన్ గారు అప్పుడప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. ఆల్ ది బెస్ట్ అన్నాడు శేఖర్. థ్యాంక్స్ అంటూ హెలికాప్టర్ వైపు నడిచాడు విక్రమ్. మనసులో ఎన్నో సందేహాలు తలెత్తుతూ ఉండగా వాటన్నింటినీ పక్కన పెట్టి అతన్ని అనుసరించాడు సూరిబాబు. ఇద్దరు హెలికాప్టర్ ఎక్కి కూర్చున్నారు. పైలట్ తన సీట్లో కూర్చుని హెలికాప్టర్ స్టార్ట్ చేసి సేఫ్టీ బెల్ట్ తగిలించుకోండి అన్నాడు. స్నేహితులిద్దరూ సేఫ్టీ బెల్టులు తగిలించుకున్నారు. 1/2 నిమిషం పాటు చెవులు చిల్లులు పడే ఇంజన్ మూతలతో ఆ ప్రదేశాన్ని దద్దరిల్లేటట్లు చేసి ఆ తరువాత గాలిలోకి లేచింది హెలికాప్టర్. ఏటవాలుగా టర్న్ కొట్టి నీలగిరి అరణ్యాల వైపు దూసుకుపోవడం ప్రారంభించింది. ఎస్, సాంగ్రీ గూడెంలో తన పని ముగించుకున్న భాష ఎటు తిరిగినా ఈ అరణ్యంలోంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఈ మార్గం గుండానే పోవాలి. సో అతని కోసం మనం మాటు వేయవలసిన ప్రదేశం ఇదే. నేల మీద పరిచిన నీలగిరి కొండలకు వాటిని ఆనుకుని ఉన్న అరణ్యానికి సంబంధించిన మ్యాప్ని పరిశీలనగా చూస్తూ సాంగ్రీ గూడెం నుండి సులువుగా బయటపడేందుకు అనువైన మార్గాలను పాయింట్అవుట్ చేస్తూ తన వెంట వచ్చిన అరబ్బీ వీరుల్ని ఉద్దేశించి అన్నాడు షేక్ బుకాతి నిహాని ఆంతరంగికుల్లో 2వ వాడైన అబ్దుల్లా. అవునన్నట్లు తలలు ఊపారు అరబ్బీ వీరులు. అదిగో అక్కడ టెంట్ వేయండి. ఆ తర్వాత మీ 10 మంది చుట్టూ ఉన్న చెట్లెక్కి గుబురు కొమ్మల మాటను పొంచి ఉండండి. అవసరమైనప్పుడు సిగ్నల్స్ ఇస్తాను. దానికి కూడా తల ఊపి వెంట తెచ్చిన సరంజామాని కొంచెం దూరంలో ఉన్న ఖాళీ ప్రదేశంలోకి చేర్చి అక్కడ చిన్న సైజు గుడారాన్ని వేయడం ప్రారంభించారు.
సిగరెట్ వెలిగించుకుని దమ్ములాగుతూ తీరుబడిగా ఒక చెట్టు కింద బైఠాయించాడు అబ్దుల్లా. ఉదయం 10 గంటల సమయంలో నీలగిరి అరణ్యాన్ని ఆనుకుని ఉన్న ఒక మైదానంలో ల్యాండ్ అయింది హెలికాప్టర్. అప్పటికే తన కోసం ఏర్పాటు చేయబడిన కిట్ బ్యాగులో తన సామాన్లను సర్దుకున్నాడు విక్రమ్. సిగరెట్ ప్యాకెట్ సైజులో ఉన్న వైర్లెస్ ట్రాన్స్మిటర్ని తీసి ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. స్నేహితులు ఇద్దరూ హెలికాప్టర్లోంచి కిందకు దిగారు. సూరిబాబు తమ వెంట తెచ్చుకున్న వాక్మెన్లో క్యాసెట్ ఇన్సర్ట్ చేసి ఇయర్ ఫోన్స్ను చెవులకు తగిలించుకుని మ్యూజిక్ వినసాగాడు. ఇటు నుంచి మీ ప్రయాణం ముందుకు కొనసాగించవలసి ఉంటుంది. రాత్రికి ఎక్కడైనా విశ్రాంతి తీసుకున్నా రేపు మధ్యాహ్నానికల్లా చేరవలసిన చోటుకు చేరుకుంటారు. ఇక నేను వెళ్ళొస్తాను అన్నాడు పైలట్ ఒక మార్గాన్ని సూచించి. తల ఊపాడు విక్రమ్. పైలట్ హెలికాప్టర్లో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హెలికాప్టర్ కనుమరుగయ్యేదాకా అక్కడే నిలబడి ఆ తర్వాత కిట్ బ్యాగ్ని వీపుకు తగిలించుకున్నాడు విక్రమ్. ఇయర్ ఫోన్స్ని చెవులో పెట్టుకుని వింటున్న మ్యూజిక్కి అనుగుణంగా తల ఊపుతున్న సూరిబాబును భుజం తట్టి పిలిచి ముందుకు నడిచాడు విక్రమ్. వాక్మెన్ని ఆఫ్ చేసి ఇయర్ ఫోన్స్కి ఉన్న వైరును చుట్టి తన ఎయిర్ బ్యాగ్లో పెట్టుకుని అతన్ని అనుసరించడం ప్రారంభించాడు. ఆ మైదానంలోంచి బయలుదేరిన పావుగంటకి ఇద్దరు అరణ్యంలోకి అడుగుపెట్టారు. ఈ అడవిలో క్రూర జంతువులు ఎక్కువగా ఉంటాయంటావా విక్కీ? అతని పక్కనే అడుగులు వేస్తూ అడిగాడు సూరిబాబు. ఉండొచ్చు, క్లుప్తంగా సమాధానం ఇచ్చాడు విక్రమ్. ఆ సంగతి ముందే చెప్పుంటే 10 నాటు బాంబులు 2 తుపాకులు ఎక్కడైనా సంపాదించి తెచ్చేవాణ్ణి కదా. ఇలా ఒట్టి చేతులతో ఎదురైన మనల్ని ఏ క్రూర జంతువైనా పసిగట్టిందంటే తిరునల్వేలి హల్వాలా చప్పరించేదు అన్నాడు భయంగా. అతని మాటలు వింటూనే అడుగులు ముందుకు వేయటం మాని వీపుకు తగిలించుకున్న కిట్ బ్యాగుని కిందకి దించి అందులో నుండి 20 రౌండ్స్ రివాల్వర్స్ రెండింటిని బయటకు తీశాడు విక్రమ్. వాటిలో ఒకదాన్ని తన ప్యాంటు జేబులో పెట్టుకుని రెండవ దాన్ని సూరిబాబుకు ఇచ్చాడు. ఇదిగో, ఇది నీ దగ్గరుంచు. అడవి జంతువులు ఎదురైతే హడలిపోకుండా ప్రయోగించు అన్నాడు. భలే భలే, నిన్న ఇక్కడికి పంపించిన పెద్ద మనుషులు సకల సదుపాయాలు చేసినట్లున్నారే అన్నాడు సూరిబాబు నవ్వుతూ. విక్రమ్ సమాధానం చెప్పకుండా కిట్ బ్యాగ్ని వీపుకు తగిలించుకుని ముందుకు నడవడం ప్రారంభించాడు. అతని పక్కన నడుస్తున్న సూరిబాబు మాట్లాడకుండా ఎంతోసేపు ఉండలేకపోయాడు. అన్నట్టు అడగడం మరిచాను, ఇలా ఈ అడవిలో మనం ఎంత దూరం నడవాలి అని అడిగాడు. చేరవలసిన చోటుకు చేరుకునేటంత వరకు. ఏది ఆ చోటు? సాంగ్రి ఆటవికగూడెం. అక్కడ మనకేం పని? సూరిబాబు ప్రశ్నకు తల తిప్పి సీరియస్గా చూశాడు అతని ముఖంలోకి విక్రమ్. ఈసారి అతని చూపులకి భయపడలేదు సూరిబాబు. అలా చూడకురా విక్కీ, నేను నీ ప్రాణ స్నేహితుణ్ణి. నీ రహస్యాలను కాపాడడంలో నన్ను మించిన వాళ్ళు మరొకరుండరు. అసలు ఏం జరిగిందో చెప్పు. మనం సాంగ్రి ఆటవికగూడానికి ఎందుకు వెళ్ళాలి? ప్రమాదాలతో నిండిన ఈ ప్రయాణాన్ని ఎందుకు చేయవలసి వచ్చింది? ఇక్కడ మనిద్దరము తప్ప ఇంకెవ్వరూ లేరు కాబట్టి అసలు విషయాన్ని నాతో చెప్పడం వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది కలగదనే అనుకుంటున్నాను అన్నాడు. చిన్నగా తల పంకించాడు విక్రమ్. ఎటువంటి ప్రమాదాలు ఎదుర్కోవలసి ఉంటుందో తెలుసుకోకుండానే తన కోసం తన వెంట బయలుదేరి వచ్చిన ప్రాణ స్నేహితుడైన సూరిబాబు దగ్గర అసలు విషయాన్ని ఇంకా దాచి ఉంచడం మంచిది కాదు అనిపించింది అతనికి. ఆల్రైట్ విక్కీ, ఇందులో బలవంతమేమీ లేదు. నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు అన్నాడు సూరిబాబు. ఇష్టం లేకపోవడం అంటూ ఏమీ లేదు సుబ్బు. వింటే భయపడతావేమో అన్న సంశయంతో ఇంతవరకు నీతో ఆ విషయాన్ని చెప్పకుండా దాచుంచాను. భయమా? నీకు లేని భయం నాకేమిటి? అయితే చెబుతాను విను. ముందుకు నడుస్తూనే చెప్పడం ప్రారంభించాడు విక్రమ్. భాష ప్యాంటు జేబులో ఉన్న వైర్లెస్ ట్రాన్స్మిటర్ ఉన్నట్టుండి పీప్ 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 అంటూ సిగ్నల్స్ ఇవ్వడం ప్రారంభించింది. ఉలిక్కి పడ్డారు ఆ సిగ్నల్స్ వింటూనే భాషతో పాటు అతని అనుచరులు ముగ్గురు. మై గాడ్, నిజంగానే బాస్ అసాధ్యుడు సుమా. ఈ రాత్రికే మనం పని పూర్తి చేయబోతున్నాము అని తెలిసినట్టు ఎలా కాంటాక్ట్ చేస్తున్నారో అన్నాడు ఆశ్చర్యంగా ఒక వ్యక్తి. చిన్నగా తల పంకించి ప్యాంటు జేబులోండి వైర్లెస్ ట్రాన్స్మిటర్స్ని బయటికి తీసి ఒక బటన్ ప్రెస్ చేశాడు. బాస్ స్పీకింగ్, బాస్ స్పీకింగ్, ఓవర్. భాష రిపోర్టింగ్ హియర్, ఓవర్. భాష, పని ఎంతవరకు వచ్చింది? పని పూర్తి కావడానికి ఇంకో 4 రోజులు పట్టొచ్చు సార్. ఎందుకని? సాంగ్రి ఆటవీకులు నేను అనుకున్నంత అమాయకులు కాదు. నాగరత్నం ఉన్న ప్రదేశంలో పటిష్టమైన కాపలా ఏర్పాటు చేయబడి ఉంది. అదను చిక్కేదాకా వేచి ఉండక తప్పదు. ఓకే, పని పూర్తి కాగానే కాంటాక్ట్ చెయ్యి. ఎస్ బాస్, ఓవర్. ట్రాన్స్మిటర్ని ఆఫ్ చేసి నేలకేసి బలంగా కొట్టాడు భాష.
అతి సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలతో తయారు చేయబడ్డ అతి శక్తివంతమైన ఆ వైర్లెస్ ట్రాన్స్మిటర్ పగిలి ముక్కలై ఎందుకు పనికిరాకుండా పోయింది. ఇక బాస్కి తమకి మధ్య ఉన్న కమ్యూనికేషన్స్ పూర్తిగా కట్ అయిపోయాయని గ్రహించి చిరునవ్వులు చిందించారా ముగ్గురు. అంతా విన్నారుగా. పని పూర్తి కావడానికి ఇంకో 4 రోజులు పడుతుంది అని చెప్పాను. కానీ ఈ రాత్రికే మనం పని పూర్తి చేసుకుని ఈ విషయం నిహాని తెలుసుకునేలోగా మనకు సురక్షితమైన దేశాన్ని ఎంచుకుని అక్కడికి చేరుకోవాలి. అర్థమైందా అన్నాడు భాష. అర్థమైందన్నట్టు తల ఊపారా ముగ్గురు. ఆ తరువాత నాగరత్నం అపహరించేందుకు తను రూపొందించిన ప్లాన్ కాగితాన్ని వారి ముందుంచి ముఖ్యమైన పాయింట్స్ని అరగంట సేపు వారికి వివరించాడు భాష. జాగ్రత్త, అంత టైం ప్రకారం అనుకున్నట్లే జరగాలి. విషయం సాంగ్రీ ఆటవీకులకు తెలిసేలోగా వారికి అందనంత దూరం వెళ్ళిపోవాలి మనం చెప్పాడు. నో డౌట్, అంతా నీ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. ఎక్కడా తేడా రానివ్వం ముగ్గురు ఒకేసారి చెప్పారు. తృప్తిగా తలపంకించాడు భాష. అదిరా సుబ్బు అసలు సంగతి. అగ్నికి ఆహుతైన మన పుష్పక కాలనీని అతి త్వరగా పునర్నిర్మింప చేయడానికి సాంగ్రీ ఆటవేక గూడెంలో ఉన్న నాగరత్నం నిహాని వంటి స్వార్థపరుల చేతికి చిక్కకుండా అడ్డుకోవడానికి నేను ఇలా బయలుదేరక తప్పలేదు. తను జైలు నుంచి విడుదలైంది మొదలుకుని జరిగిన సంఘటనని సూరిబాబుకు వివరించాడు విక్రమ్. విని భారంగా నిట్టూర్చాడు సూరిబాబు. చాలా పెద్ద రిస్కే తీసుకున్నావు విక్కీ. అది సరే, ఆ విశ్వానంద స్వామి చెప్పినట్లు దేశానికి ఊహించని ముప్పేదో రావడం నిజమే అంటావా అని అడిగాడు. దేశానికి ముప్పు రావడం గురించి చెప్పిన మాటలు నిజమో అబద్ధమో తెలియదు గాని మొత్తానికి విశ్వానంద స్వామిలో ఏదో మహత్వం ఉందని మాత్రం ఒప్పుకుని తీరాలి. ఎందుకని? ఎందుకేమిటి? నాకు షేక్ బుకాతిర్కి మధ్య జరిగిన సంభాషణను, అక్కడ జరిగిన సంఘటనలను కళ్లతో చూసినట్లు చెప్పాడాయన. ఇజ్ ఇట్? ఆశ్చర్యం ధ్వనించింది సూరిబాబు కంఠంలో. అవును సుబ్బు, నాగరత్నాన్ని అపహరించుకురావడానికి నిహాని నియమించిన ఆంతరంగికుడి గురించి పేరుతో సహా చెప్పేశాడు స్వామీజీ. అంతేకాదు, మంత్రం వేసి నేను చూస్తూ ఉండగానే ఇప్పుడు నేను మెడలో కట్టుకున్న తాబీదుని గాలిలో నుంచి ప్రత్యక్షంగా గావించాడు. విని చిన్నగా తల ఊపాడు సూరిబాబు. అయితే విశ్వానంద స్వామి నిజంగా మహిమలు గలవాడే. అయితే నాకు చిన్న సందేహం అన్నాడు. ఏమిటది? అంత మహిమగల విశ్వానంద స్వామి నాగరత్నం కోసం నిన్ను ఇంత దూరం పంపే బదులు తన మంత్రశక్తితో దానినే తన దగ్గరకు రప్పించుకోవచ్చు కదా. చిన్నగా నవ్వాడు. నీకు భలే సందేహాలు వస్తాయిరా సూబు. నాగరత్నం కంటే ఎక్కువ మహిమగలదని భావిస్తున్నాడు ఆ స్వామి. అంతేకాదు, కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగిన నాలాంటి వారికి తప్ప అది వశం కాదట. నా చేతుల మీదుగా తీసుకుంటే తప్ప అది తీసుకున్న వారికి ఉపయోగపడదట. విక్రమ్ మాటలు వింటూనే కన్ఫ్యూజన్లో పడిపోయాడు సూరిబాబు. ఏది విక్కీ, ఇప్పుడు చెప్పింది మళ్ళీ అలాగే చెప్పు అని అడిగాడు. అంతకు ముందు చెప్పిన విషయాన్ని రిపీట్ చేసి ఎందుకు మళ్ళీ చెప్పమన్నావు అని అడిగాడు విక్రమ్. ఏమీ లేదు, విశ్వానందుడి మాటలలో ఎక్కడో ఏదో చిన్న మెలికలాంటిది ఉన్నట్లు అనిపిస్తోంది. ఏమిటో ఆ మెలిక? నవ్వుతూ అడిగాడు విక్రమ్. అదే స్పష్టంగా తెలియటం లేదు, బాగా ఆలోచించాలి. నీ ఇష్టం వచ్చినంతసేపు ఆలోచించు. అడుగులు ముందుకు వేయటం మాని శాఖలు విస్తరించి ఉన్న ఒక చెట్టు కిందకి వచ్చి ఆగి చుట్టూ చూశాడు విక్రమ్. అప్పటికే బాగా చీకటైపోయింది. చేతిలో శక్తివంతమైన బ్యాటరీ లైట్ ఉన్నా దాని సహాయంతో ఆ అడవి గుండా సరైన మార్గాన పయనించడం సాధ్యం కాకపోవచ్చు అనిపించింది. దారి తప్పితే ఆ అడవిలో ఇరుకుపోవడం తప్ప తాము చేయగలిగిందేమీ లేదు. ఎందుకంటే అరణ్య సంచారం, పర్వతారోహణ వంటివి చేయడానికి ప్రత్యేకమైన శిక్షణలు పొందవలసి ఉంది. తను గాని సూరిబాబు గాని అలాంటి శిక్షణ ఏదీ పొందలేదు. అటువంటి ఆలోచన రాగానే ఆ రాత్రికి ప్రయాణాన్ని ఆపి ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలని నిశ్చయించుకుని ఆ విషయం సూరిబాబుతో చెప్పాడు విక్రమ్. అభ్యంతరం చెప్పలేదతను. సమయం రాత్రి 11:30 గంటలు కావస్తుంది. సాంగ్రీ గూడెం గాఢ నిద్రలో మునిగిపోయింది. దూరం నుండి ఉండుండి వినిపిస్తున్న అడవి జంతువుల అరుపులు తప్ప ఇంకెలాంటి ఇతర శబ్దాలు వినిపించటం లేదు. ఆ సమయంలో నిజంగానే యుద్ధానికి సన్నద్ధమవుతున్న సోల్జర్స్లా తమకు అవసరమైన సరంజామాను సర్దుకోవడంలో నిమగ్నులై ఉన్నారు భాష, అతని అనుచరుడు. ఆ నలుగురిలోనూ అదో రకమైన టెన్షన్ చోటు చేసుకుని ఉంది. ముందుగా తమ సూట్ కేసు అడుగు భాగంలో భద్రపరుచుకుని తెచ్చుకున్న శక్తివంతమైన మెషిన్ గన్స్ విడిభాగాలను బయటకు తీసి ఫిట్ చేశారు. నాటు బాంబులను, హ్యాండ్ గ్రెనేడ్స్ని, స్మోక్ బాంబులను,
శక్తివంతమైన డైనమైట్స్ని కిట్ బ్యాగ్లలో వేసుకుని వాటిని వీపులకు తగిలించుకున్నారు. విషపు కైజారులను ప్యాంటు వెనక భాగంలో బెల్టులకు తగిలించుకుని నలుగురు గుడిసెలలోంచి బయటకొచ్చారు. బయట వాతావరణం ప్రశాంతంగా ఉంది. కొండగుహలో ఉన్న నాగరత్నం నుండి వెలువడుతున్న కాంతి కిరణాలు గూడెం అంతటిని పట్టపగల్లా కాంతితో నింపుతున్నాయి. అంతవరకు చీకటంటే ఏమిటో తెలియదు సాంగ్రీ ఆటవీకులకి. మరికొంతసేపట్లో గూడెంతో పాటుగా తమ బ్రతుకులు అంధకారంలో మునిగిపోతున్నాయని తెలియని ఆ అమాయకులు ఆదమరిచి నిద్రపోతున్నారు గుడిసెలలో. భాష తన అనుచరుల వైపు చూసి కుడి చేతి బొటనవేలుని పైకెత్తి సిగ్నల్స్ ఇచ్చాడు. తలలు పంకిస్తూ ఒకరికొకరు అదే మాదిరి సిగ్నల్స్ ఇచ్చుకున్నారు మిగతా ముగ్గురు. ఆ తరువాత ఒక్కసారిగా ముందుకు కదిలారు నలుగురు. గూడాన్ని దాటుతూనే నలుగురు విడిపోయి వేరువేరు దారులలో కొండగుహకు నాలుగు వైపులా బయలుదేరారు. సరిగ్గా అరగంట తరువాత పరిసరాలను ప్రకంపింపచేస్తూ వినిపించడం ప్రారంభించాయి భయంకరమైన శబ్దాలు. మరో పావుగంట తరువాత అంధకారంలో మునిగిపోయింది సాంగ్రీ గూడెం. గాఢ నిద్రలో ఉన్న విక్రమ్ ఉన్నట్లుండి అదిరిపడి లేచి కూర్చున్నాడు. మై గాడ్, ఓ మై గాడ్ అంటూ తనకు తెలియకుండానే బిగ్గరగా అరిచాడు. ఆ అరుపుకి నిద్రాభంగం కలిగించింది అతని పక్కనే పడుకున్న సూరిబాబుకి. అతను కూడా కంగారు పడుతూ లేచి కూర్చున్నాడు. విక్రమ్ మొహంలోకి చూస్తూనే విపరీతమైన ఆశ్చర్యంతో ముడిపడ్డాయి అతని కనుబొమలు. చెమటతో తడిసిపోయి ఉంది అతని ముఖం. సన్నగా కంపిస్తుంది అతని శరీరం. ఏదో షాక్కి గురైన వాడిలా వెర్రిచూపులు చూస్తున్నాడు అతను. విక్కీ, విక్కీ అతని భుజం పట్టుకుని కుదుపుతూ పిలిచాడు సూరిబాబు. ఆ విక్రమ్ పలికాడే కాని ఇంకా అయోమయంగా అటూ ఇటూ చూడడం మానలేదు. విక్కీ, నిన్నేరా మరింత గట్టిగా పిలిచాడు సూరిబాబు. అప్పుడు అతను మరింత గట్టిగా కుదుపుతూ పిలిచినప్పుడు అయోమయాన్నించి బయటపడ్డాడు విక్రమ్. ఏమిటి సుబ్బు, ఏం జరిగింది అని అడిగాడు. ఆ సంగతి నువ్వు చెప్పాలి. ఎందుకలా గట్టిగా అరిచావు? ఏమైంది నీకు అని అడిగాడు సూరిబాబు. అవును, నాకేమైంది? నాకు ఎందుకు మెలకు వచ్చింది? గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ తనను తాను ప్రశ్నించుకున్నాడు అతను. ఇట్స్ ఆల్ రైట్, ఏదో పీడకలు వచ్చుంటుందిలే, పడుకో అన్నాడు సూరిబాబు. నిజమే, సూరిబాబు చెప్పినట్టు పీడకలే వచ్చింది విక్రమ్కి. ఆ కళ గుర్తురాగానే ఆందోళనగా చూశాడు అతను సూరిబాబు మొహంలోకి. నువ్వు చెప్పింది నిజమే సుబ్బు. కొంతమంది ఆటవీకులు దారుణంగా చంపబడిన తరువాత సాంగ్రీగూడెం నుండి నాగరత్నం అపహరించబడ్డట్టు కలొచ్చింది. మనం వెంటనే బయలుదేరి సాధ్యమైనంత త్వరగా గూడాన్ని చేరుకోవాలి అన్నాడు విక్రమ్. ఇప్పుడా? ఆశ్చర్యంతో నోరు తెరిచాడు సూరిబాబు. అవును, వెంటనే బయలుదేరాలి. లేచి నిలబడబోతున్న అతని చెయ్యి పట్టుకుని వారించి కూర్చోపెట్టాడు సూరిబాబు. ఆ తరువాత పక్కనే ఉన్న బ్యాటరీ లైట్ అందుకుని ఆన్ చేసి రిస్ట్ వాచ్లో టైం చూసుకున్నాడు. రాత్రి 2:30 గంటలు కావస్తుంది టైం. ఆ విషయం విక్రమ్తో చెప్పాడు సూరిబాబు. ఇప్పుడు హడావిడిగా బయలుదేరితే ఖచ్చితంగా దారి తప్పుతాం. ఇంకో 2-3 గంటలు ఓపిక పడితే ఆ తర్వాత ప్రయాణం మొదలు పెట్టొచ్చు. అయినా పీడకలగే కంగారు పడిపోతే ఎలా అన్నాడు. ఇంకో 2-3 గంటలు తనలో తానే గొణుక్కున్నాడు విక్రమ్. అనవసర ఆలోచనలతో మనసు పాడు చేసుకోకుండా కాసేపు హాయిగా నిద్రపో. పెద్దగా ఆవులిస్తూ నడుం వాల్చాడు సూరిబాబు. విక్రమ్ కూడా తన స్థానంలో పడుకున్నాడు. ఆందోళనతో నిండిన ఆలోచనలు ఆ రాత్రి అతనికి నిద్రపట్టనీయలేదు. తెల్లవార్లు అటూ ఇటూ పొర్లుతూనే ఉన్నాడు అసహనంగా. తెల్లవారుజాము 5 గంటలకే నిద్రలేచారు విక్రమ్ సూరిబాబులు. వెంట తెచ్చుకున్న వాటర్ బాటిల్స్లోని నీటితో ముఖాలు కడుక్కుని హడావిడిగా ప్రయాణం ప్రారంభించారు. రాత్రి వచ్చిన కల విక్రమ్ మనసుని ఇంకా కలత పెడుతూనే ఉంది. దారి తప్పకుండా ఉండేందుకు గాను ప్రతి అరగంటకి ఒకసారి అరణ్యానికి సంబంధించిన మ్యాప్లోని కొండ గుర్తులను చూసుకుంటూ సాధ్యమైనంత వేగంగా అడుగులు వేయటం ప్రారంభించారు ఆ ఇద్దరు. సరిగ్గా ఉదయం 8 గంటలు అవుతూ ఉండగా నీటి మడుగు ఉన్న చోటుకు చేరుకున్నారిద్దరు. మ్యాప్లో సూచించిన ప్రకారం ఇక్కడికి కొంచెం దూరంలోనే ఉండాలి సాంగ్రీ ఆటవిక గూడెం. మ్యాప్లో తను చూసిన గుర్తులని జ్ఞాపకం చేసుకుంటూ తనలో తానే అనుకున్నాడు సూరిబాబు. నీటి మడుగుకి 4 వైపులా ఉన్న చిన్న చిన్న దారులని పరిశీలించి చూస్తూ ఒక చెట్టు కింద నిలబడి సిగరెట్టు కాల్చుకుంటున్నాడు విక్రమ్. ఆ 4 దారులు సాంగ్రీ గూడెం వైపు వెళతాయని మ్యాప్లో సూచించబడింది. వాటిలో అనువైన మార్గాన్ని ఎంచుకోవడానికి విక్రమ్ ప్రయత్నిస్తూ ఉండగా గాల్లో ఎగురుతూ వచ్చి అతని ముఖాన్ని తాకింది ఒక కాగితం ముక్క. దానిని చేతులతో తీసుకుని అటూ ఇటూ తిప్పి పరిశీలించి చూస్తూ ఉండగా అతని దగ్గరకొచ్చాడు సూరిబాబు. ఏమిటిది, ఏదో న్యూస్ పేపర్ లాగా ఉంది
అంటూ విక్రమ్ చేతుల్లోంచి దాన్ని లాక్కుని శ్రద్ధగా చదవడం ప్రారంభించాడు. 2 నిమిషాల తరువాత తీరిపోయింది అతని సందేహం. నో డౌట్ విక్కీ, ఇదొక ఇంగ్లీష్ న్యూస్ పేపర్కు సంబంధించిన కాగితం ముక్క. ఇందులోని వార్తని 10 రోజుల క్రిందట నేను చదివాను. బట్ ఈ పేపర్ ఇక్కడికి ఎలా వచ్చుంటుంది? అరచేత్తో నుదురు రుద్దుకుని ఆలోచిస్తూ అన్నాడు సూరిబాబు. అవసరమైతే సాంగ్రీగూడెం మీద దాడి చేసేందుకు భాషా అనుచరులు ఎవరైనా ఈ చుట్టుపక్కల గుడారాలు వేసుకుని ఉంటున్నారేమో అనుమానంగా అన్నాడు విక్రమ్. యు ఆర్ రైట్ విక్కీ, అదే అయి ఉంటుంది. కమాన్, లెట్ అండ్ సెర్చ్ అన్నాడు. ఇద్దరు రివాల్వర్లు పుచ్చుకుని గుడారాల వంటివి ఏమైనా కనిపిస్తాయేమో అని ఆ చుట్టుపక్కల గాలించడం ప్రారంభించారు. వెతకడం ప్రారంభించిన పావుగంట తరువాత వారి కంటపడ్డాయి అక్కడికి దగ్గరలో ఉన్న ఒక మైదానంలో ఖాళీ బూడిద కాగా మిగిలిన హెలికాప్టర్ శకలాలు. కనుబొమ్మలో ఆశ్చర్యంగా ముడివేస్తూ ఆ శకలాలను సమీపించి పరీక్షించి చూశారు స్నేహితులిద్దరూ. ఉన్నట్లుండి ఆశ్చర్యంగా ముడిపడ్డాయి సూరిబాబు కనుబొమ్మలు. మై గాడ్, ఇవి నిజమైన హెలికాప్టర్ శకలాలు కావు. అలా కనిపించేలా రంగులు పోయబడి తయారు చేయబడిన పలుచటి తగరపు రేకు ముక్కలు అన్నాడు. అవునన్నట్లు తలపంకించి తన చేతిలోని రేకు ముక్కలని అవతల పారేశాడు విక్రమ్. ఎవరు చేసుంటారు ఈ పని? ఈ ప్రాంతంలో ఇంత బిల్డప్ ఇవ్వవలసిన అవసరం ఎవరికుందబ్బా? మళ్ళీ తనే ప్రశ్నించాడు సూరిబాబు. అరచేత్తో నుదురు రుద్దుకుంటూ తన ఆలోచనలకి పదును పెట్టాడు విక్రమ్. 5 నిమిషాలు కూడా గడవక ముందే జరిగిందేమిటో ఊహించగలిగాడతను. ఇదంతా భాష సృష్టించిన మాయాజాలం అయి ఉంటుంది సూబు. అమాయకులైన సాంగ్రీ ఆటవీకుల్ని నమ్మించి వారి సానుభూతిని సంపాదించడం ద్వారా గూడెంలో ఆశ్రయం సంపాదించడానికి అతని హెలికాప్టర్ ప్రమాదాన్ని కల్పించుంటాడు అన్నాడు విక్రమ్. 5 నిమిషాల తరువాత ఎస్, అంతే అయి ఉంటుంది. పద వెళదాం అన్నాడు సూరిబాబు. నీటి మడుగుకి 4 వైపులా ఉన్న మార్గాలలో ఒక మార్గాన్ని ఎంచుకుని సాంగ్రీగూడెన్ని అన్వేషిస్తూ బయలుదేరారు ఆ ఇద్దరు. సాంగ్రీ ఆటవిక గూడెం. సమయం ఉదయం 9 గంటలు. ఆ రోజు తెల్లవారిన కొద్ది నిమిషాలకే విపరీతమైన విషాదఛాయలు అలుముకుని ఉన్నాయి సాంగ్రీ ఆటవిక గూడాన్ని. ఎప్పుడూ వెలుతురుతో నిండి ఉండే కొండగుహ అంతర్భాగంలో ఆ రోజు మొదటిసారిగా చీకటి అలుముకుని ఉంది. వింత కాంతులతో విరాజిల్లే విశ్వోగ్ర దేవత విగ్రహం కాంతిహీనమై వెలవెలబోతుంది. గుహ ముఖద్వారాన్ని మూసి ఉండే బండరాయి పగిలి ముక్కలయ్యి ఆ ముక్కలు చెల్లాచెదురు కావడం వల్ల ఏర్పడిన ఖాళీ గుండా బయట నుంచి వచ్చి పడుతుంది కొద్దిపాటి వెలుతురు. ఆ గుహ చరిత్రలో పట్టపగలు మొట్టమొదటిసారిగా వెలిగించబడ్డాయి చమురు కాగడాలు. ఆ వెలుతురులో నిలువెత్తున ఉన్నది విశ్వోగ్ర దేవతా విగ్రహం ముందు వరుసగా పడుకోబెట్టి ఉన్నారు మిషన్ గన్ గుళ్లకు బలయి రక్తపు ముద్దల్లా మారిపోయిన 10 మంది సాంగ్రీ ఆటవిక యోధులు. వారంతా నాగరత్నం రక్షణ కోసం గుహ వెలుపల కాపులాకి నియమించబడ్డవాళ్లే. తలకు తగిలిన బలమైన గాయంతో గూడెంలోని ఒక గుడిసెలో చికిత్స పొందుతున్నాడు అపస్మారక స్థితిలో ఉన్న అంధ పూజారి. నాగరత్నం అదృశ్యమైంది కాదు, అపహరించబడింది. నమ్మకస్తులనుకున్న నాగరికులు 4 వంచకులని తేలింది. అంధ పూజారి అమావాస్య నాటి రాత్రి చెప్పిన జోస్యం నిజమైంది. భరింపశక్యంగాని ఆవేదనతో నిండిపోయింది నాయకుడి అంతరంగం. అతని కూతురు ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. నాగరత్నం అపహరించబడిందన్న నిజాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు సాంగ్రీ ఆటవీకులు. అందరి కళ్ళ నుండి ధారలు కట్టి వర్షిస్తున్నాయి అశ్రువులు. గుండెల్ని పిండి చేస్తున్న బాధని బలవంతంగా దిగమింగుకుంటూ పిల్లాపాపల మోకాలలోకి చూసి బావురుమని విలపిస్తూ ఒక పక్కగా ఉన్న బండరాళ్ల మీద ఎర్రగా ఉన్న ఒక రకమైన విషపు ఆకులను మూలికలను నూరి రసాన్ని తయారు చేస్తున్నారు ఆటవిక స్త్రీలు. ఆ రసాన్ని తెచ్చి విశ్వోగ్ర దేవత విగ్రహం ముందు ఉంచిన పెద్ద బాణలో పోస్తున్నారు. నాగుపాము కూరల నుండి స్రవించే విషానికి ఏమాత్రం తీసిపోని విషం అది. ఒక్క గుక్క గొంతులో పోసుకుంటే చాలు, గుటక వెయ్యకముందే అనంత వాయువుల్లో కలిసిపోతాయి ప్రాణాలు. ఆ విషపు మొక్కల ఆకుల నుండి రాబట్టిన రసాన్ని రుచి చూసిన వాళ్లు బ్రతికి బట్టకట్టడం అసంభవం. ఉదయం 7 గంటల నుండి కొనసాగుతుంది ఆటవిక స్త్రీలు ఆ విషపు మొక్కల ఆకులను వేర్లను నూరగా వచ్చిన రసంతో ఆ బాణను నింపే కార్యక్రమం. 9 గంటలు దాటుతూ ఉండగా 3 వంతులు నిండిపోయింది ఆ బాణ. కళ్ళు తుడుచుకుంటూ నిలుచున్న చోటు నుంచి ముందుకు కదిలాడు గూడెం నాయకుడు. విశ్వోగ్ర దేవత విగ్రహాన్ని సమీపించి దాని ఎదుట కూర్చుని విలపిస్తున్న ఆటవికల వైపు తిరిగాడు. అయిపోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది. ఎందువల్ల విశ్వోగ్ర దేవత మన మీద ఆగ్రహించింది? ఎంతో కాలంగా మన ఆటవిక జాతిని అంటిపెట్టుకుని ఉన్న అదృష్టం ఒక్క రాత్రిలో దూరమైపోయింది. దేవతకు ఏ తరంలోనూ జరగని మహాపచారం జరిగింది.
ఇది మన చేతగానితనానికి, బుద్ధిహీనతకు నిదర్శనంగా భావిస్తున్నాను నేను. మహిమాన్వితమైన నాగరత్నాన్ని కాపాడుకోలేని అసమర్థులం మనం. అంతేకాదు, విశ్వకర దేవత దయకు, ఆదరణకు దూరమై మనం జీవించటం వృధా. మన కారణంగా దేవతకు జరిగిన ఈ మహాపచారానికి మూల్యంగా మన ప్రాణాలను అర్పించటం ఒక్కటే సరైన మార్గం. నాగరత్నం లేని ఈ గూడెం శ్మశానం లాంటిది. మనం ఈ శ్మశానంలో సంచరిస్తున్న జీవశ్చవాలం. అశక్తులం, అసమర్థులమైన మనం జీవశ్చవాలుగా కూడా ఈ భూమి మీద సంచరించడానికి వీల్లేదు. అందుకే గూడెం నాయకుడిగా చివరిగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయానికి మీరందరూ అంగీకరిస్తారని అనుకుంటున్నాను. చెప్పడం ఆపి అందరి ముఖాలలోకి చూశాడు నాయకుడు. అంగీకరిస్తాం, అంగీకరిస్తాం, ముక్తకంఠంతో అరిచారు ఆటవికులందరూ. మన అసమర్థపు సాంగ్రీ జాతి నేటితో అంతం కావాలన్నదే నా నిర్ణయం. ఆకు విషం తాగి అందరం ఆత్మాహుతి చేసుకుందాం. జరిగిన అపచారానికి మన ప్రాణాలనే విశ్వోగ్ర దేవతకు నైవేద్యంగా సమర్పిద్దాం. విషాదభరితమైన ఈ పరిస్థితులలో ఇంతకంటే మనం చేయగలిగింది ఏమీ లేదు అన్నాడు నాయకుడు జీరబోయిన కంఠంతో. అవును, అవును, అదే మనకి మనం విధించుకోవలసిన శిక్ష. ఆత్మాహుతికి మేము సిద్ధంగా ఉన్నాం. విషం ఇవ్వండి. మా అసమర్థపు జీవితాలను అంతం చేసుకొనివ్వండి. గుహ అంతర్భాగం ప్రతిధ్వనించేలా బిగ్గరగా అరుస్తూ లేచి నిలబడి ముందుకొచ్చారు ఆటవిక స్త్రీ పురుషులు. నాగరత్నం అపహరించబడిందన్న షాక్ నుంచి అప్పుడు తేరుకున్న నాయకుడు కూతురు నాగి. గూడెం వాసులు అరిచిన అరుపులు వింటూనే ఆందోళన పడిపోయింది. ఆగండి, ఒక క్షణం ఆగండి అంటూ అరిచింది. అందరూ తలలు తిప్పి అటు చూశారు. గబగబా అడుగులు వేస్తూ తండ్రి పక్కకొచ్చి నిలబడింది నాగి. ఏమిటి అర్థం లేని ఆవేశం? అసలు మనమెందుకు చావాలి? ఎవరో చేసిన అపచారానికి మనం ఎందుకు ఆత్మాహుతి చేసుకోవాలి? అంది. నాగి, తీవ్రంగా ధ్వనించింది నాయకుడి కంఠం. దయచేసి నన్ను మాట్లాడనీయండి తండ్రి. మనల్ని మనం ఆహుతి చేసుకుని నాగరత్నాన్ని అపహరించిన దుర్మార్గులని ప్రాణాలతో వదిలిపెట్టడం అంతటి మూర్ఖత్వం మరొకటి లేదు. నేరం చేసిన వాళ్లే శిక్ష అనుభవించాలి అన్న సాంగ్రీ న్యాయశాస్త్ర నియమాలను మీరు మర్చిపోయారా? ఇప్పుడు మనం చేయాల్సింది ఆత్మాహుతి చేసుకోవడం కాదు. మనల్ని వంచించి నమ్మకద్రోహం చేసిన ఆ నలుగురు నీచుల్ని వెదికి పట్టుకుని దేవతకి బలిపెట్టాలి. వాళ్ళు అపహరించుకుపోయిన నాగరత్నాన్ని తిరిగి యథాస్థానానికి చేర్చాలి. నాగి మాటలకు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ఆటవీకులు. నాయకుడి అభిప్రాయం కోసం అన్నట్లు అతడి ముఖంలోకి చూశారు. వాళ్లే కాదు, నాగి కూడా తండ్రి సమాధానం కోసం ఆతృతగా ఎదురు చూసింది. కూతురు కలగజేసుకుని మాట్లాడేసరికి కోపంతో ఎర్రగా కందిపోయింది నాయకుడి మొహం. అనుభవం లేని నాగి అసందర్భపు మాటలను ఎవ్వరూ పట్టించుకోనవసరం లేదు. ఎవరో ఎక్కడ ఉంటారో తెలియని ఆ నలుగురు నాగరికుల్ని వెదికి పట్టుకోవడం అన్నది జరగని పని. వాళ్ళను వెతుకుతూ నాగరిక ప్రపంచంలో అడుగుపెట్టి నవ్వుల పాలు కావడం తప్ప మనం సాధించేది ఏమీ ఉండదు. చిత్ర విచిత్రమైన ఆయుధాలు కలిగి ఉండే నాగరికుల్ని ఎదిరించడం మన శక్తికి మించిన పని. ఆ సంగతి తెలిసి కూడా మూర్ఖంగా ప్రయత్నించి వారి చేతుల్లో హతమారిపోవడం కంటే ఆత్మాహుతి చేసుకోవడం మంచిది. గంభీర స్వరంతో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు నాయకుడు. అంతే, అదే నిజం. నాయకుడి అభిప్రాయంతో మేము ఏకీభవిస్తున్నాం. అందరము ఆత్మాహుతి చేసుకోవాల్సిందే అంటూ మళ్లీ అరిచారు గూడెం వాసులు. వారి అరుపులు వింటూ విసుగ్గా తల విదిలించి ఏదో చెప్పబోయింది నాగి. వెంటనే ఆమెను వారించాడు నాయకుడు. నువ్వు ఇంకేమీ మాట్లాడొద్దు నాగి అన్నట్టు, ఆ నాగరికులు నలుగురిని ముందుగా చూసింది నువ్వే కదూ అని అడిగాడు. అవును అందామే. వాళ్ల పరిస్థితికి జాలిపడి ఆ నలుగురిని గూడెంలోకి తీసుకురావడానికి ముఖ్య కారకురాలివి నువ్వే కదూ? అవును, తల వంచుకుని మెల్లగా అంది. జరిగిన అపచారానికి పరోక్షంగా నువ్వే కారకురాలివని నేను భావిస్తున్నాను. నాగి మాట్లాడలేదు. కాబట్టి చెప్పడం ఆపి అందరి ముఖాలలోకి చూశాడు నాయకుడు. ఆ తరువాత గుంభనంగా అన్నాడు, ముందుగా ఆత్మాహుతి చేసుకోవలసింది కూడా నాగియే అని. ఆశ్చర్యంతో ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ఆటవీకులు. తలెత్తి తండ్రి మొహంలోకి చూసిందామె. అసాధారణమైన ఆయన ఆదేశానికి చిన్నగా నవ్వింది. తండ్రిగా, గూడెం నాయకుడిగా మీ ఆదేశాన్ని శిరసావహిస్తున్నాను అంది వినయంగా. కూతురి మాటలకు బాధతో బరువెక్కింది నాయకుడి హృదయం. ముంచుకు రాబోతున్న దుఃఖాన్ని బలవంతంగా అదుపు చేసుకుంటూ, ఇవ్వండి, నాగికి ఆకురసం ఇవ్వండి అన్నాడు గుండె రాయి చేసుకుని. వెంటనే కదిలాడు ఒక ఆటవీకుడు. కొబ్బరి చిప్పలాంటి ఒక మట్టి పాత్రని అందుకుని అప్పటికే పూర్తిగా నింపబడిన బాణలో ముంచి గుక్కెడు ఆకురసం తీసుకుని ఆమెకు అందించాడు. ఒక్క క్షణం అంటూ తండ్రి పాదాలకు నమస్కరించింది నాగి.
నాయకుడి కళ్ళల్లోంచి అగ్నికణాల్లా జలజలా రాలాయి కన్నీటి బిందువులు. తెలిసి నేను ఏ తప్పు చేయలేదు తండ్రి. తెలియక ఏదైనా చేసి ఉంటే దయతో నన్ను మన్నించండి. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకు మీ కూతురుగానే పుట్టేలా ఆశీర్వదించమని ఆ విశ్వకర దేవతను మనసారా కోరుకుంటున్నాను అంటూ లేచి పక్కకొచ్చి విషపు పాత్రని 2 చేతులలోకి తీసుకుంది నాగి. కొద్ది క్షణాల పాటు ఉత్కంఠత చోటు చేసుకుంది ఆ కొండ గుహలో. కనురెప్పలు ఆర్పడం మాని నాగినే చూడసాగారు సాంగ్రీ ఆటవీకులందరూ. మరికొద్ది క్షణాలలో ఆమె జీవితం ముగియబోతుంది. నాగి తన చేతుల్లోని విషపు పాత్రను పైకెత్తింది. పాత్రను మెల్లగా వంచి నోట్లో పోసుకోబోతుంది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.